అందరికీ నమస్తే. ఈ నెల 18న బీసీజేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ మద్దతు ఇచ్చిండ్రు. అసలు ఈ బంద్ ఎవరిపైన అనేది నాకు అర్థం కాలేదు. ఒక బంద్కు ఒక లక్ష్యం ఉండాలి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అందరూ మద్దతు ఇచ్చిండ్రు. మరి ఇచ్చేది ఎవరు? ఇది ఎవరికి అర్థం కాలే. మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. ఎవరిపైన చేసినాం? సెంట్రల్ గవర్నమెంట్ పైన చేసినాం. అప్పుడున్న కాంగ్రెస్ పైన చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే, సెంట్రల్ కాంగ్రెసే, వాళ్ళ మీద చేసినాం యుద్ధం. ఇప్పుడు ఈ యుద్ధం ఎవరిపైన చేస్తున్నాం? చీకట్లో రాయేస్తున్నామా? చీకట్లోకి బాణం వేస్తున్నామా? అసలు ఇక్కడ హామీ ఇచ్చిన వాళ్ళు మద్దతు ఇచ్చారు, దాన్ని చేయాల్సిన వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. అది ఏంది అసలు? ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంది? అసలు ఎవరి మీద ఈ యుద్ధం? దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బంద్ వల్ల ఏం జరుగుతుంది? అందరూ మద్దతు ఇచ్చిన బంద్కు ఏమవుతుంది? అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో కూడా షేర్ చేయండి, ఎందుకంటే అందరిని మేల్కొల్పుదాం, అందరిని చైతన్యపరుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో తేలిపోయింది, సుప్రీంకోర్టులో కూడా తేలిపోయింది, ఇక అయిపోయింది. మళ్ళీ దాని మీద గవర్నమెంట్ అంటుంది, మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తాము న్యాయ నిపుణులతో. ఏం చేస్తారు? యుఎన్ఓకి పోతారా? అంతకు మించి మార్గం లేదు. సుప్రీంకోర్టులో చెప్పింది కదా, మీరు హైకోర్టులో తెలుసుకోండి, మీరు ఖచ్చితంగా 50% రిజర్వేషన్స్కి లోబడి చేసుకోవాలని. ఎందుకు చెప్పినాయి హైకోర్టు? ఇప్పుడు బంద్ హైకోర్టు మీద, సుప్రీంకోర్టు మీద. ఈ బంద్ ఎవరిపైన? ఈ నిరసన, మన నిరసన ఎవరికో వారికి టార్గెట్ ఉండాలి కదా. మన నిరసన ఎవరిపైన? మన నిరసన ఎవరిపైన తెలుపుతున్నాం? ఇప్పుడు కోర్టులు అందరివి, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా అందరిది. దానికి జాతి వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, వర్ణ వివక్ష ఏవి ఉండవు. సరే, ఒక్కొక్కసారి తీర్పు విషయంలో కొంచెం అనుమానాలు, లేకపోతే కొంచెం తీర్పు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు బాధపడకాలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అసలు ఈ బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చి డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీతో డిక్లరేషన్ విడుదల చేపించి బీసీల ఓట్లు కొల్లగొట్టింది కాంగ్రెస్ పార్టీ. హామీ ఇచ్చిన వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసినాయి? ఎందుకు మీరు 50% కోటాలోని రిజర్వేషన్ చేసుకోవాలని ఎందుకు చెప్పినాయి? చట్టం లేదు కాబట్టి. ఆ చట్టాన్ని ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ చేయాలి, పార్లమెంట్లో చేయాలి. ఇక్కడ చెప్పింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ 40% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పింది. మళ్ళీ ఎట్లా చేస్తామని చెప్పిండ్రు? అంటే ఓట్ల కోసం చెప్పిండ్రా? ఓ లెక్క ఉండాలి కదా. ఒక రాజకీయ పార్టీ ఒక హామీ ఇచ్చినప్పుడు ఇవి కొన్ని పైసలతో ముడిపడి ఉంటాయి. 4 రూపాయలు పెన్షన్, సరే పైసలు అడ్జస్ట్మెంట్ చేసో లేకపోతే అప్పు తీసుకునో భూములేమో ఆ 4 రూపాయల పెన్షన్ ఇవ్వాలనో రేపో నెరవేర్చొచ్చేమో. అట్లాంటిది అదొక్క స్కీమ్ అని కాదు. అట్లాంటి ఏదో ఒక మనీతో అయిపోయే స్కీమ్ని అయితే డబ్బులు ఏదో ఒకటి చేసి ఆ స్కీమ్ నెరవేర్చవచ్చు. మరి ఇక్కడ మీరు ఎట్లా చేద్దామని 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్? నాకు అర్థం కాలేదు. బీసీ సంఘ లీడర్లు కూడా ఆర్ కృష్ణన్న కానీ, జాజుల సీనన్న అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోయినరు, అందరూ మద్దతు అడిగినరు, అందరూ మద్దతు ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ ఎవరి మీద మద్దతు? ఇప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది బంద్కు. మరి ఎవరి మీద బీజేపీ పోరాటం? ఎవరిపైన? కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కాంగ్రెస్లో మద్దతు ఇచ్చింది. ఎవరిపైన? బీఆర్ఎస్లో వాళ్ళు అదే అడిగినారు. కేటీఆర్ సూటిగా అడిగిండు. తలసాని శ్రీనివాస్ చాలా బాగా మాట్లాడిండు. అసలు చేయాల్సింది గల్లీలో కాదు, ఢిల్లీలో. ఈ ఢిల్లీలో చేయకుండా ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది? అసలు మీరు బీజేపీ దగ్గర పోతున్నారు, కాంగ్రెస్ దగ్గర పోతున్నారు, వాళ్ళే కదా చేయాల్సింది. హామీ ఇచ్చింది ఒకరు, చేయాల్సింది ఒకరు. మరి వాళ్ళు కూడా ఈ బంద్కు పిలిపి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మద్దతు తెలిపినారు. మరి ఏంది ఇది? దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి అసలు? మరి అందరూ మంచోళ్ళే, సాంబార్ గిన్నె ఎక్కడ పోయింది? ఇప్పుడు దీనికి మద్దతు దీనికి ప్రకటించిన వాళ్ళు బాధ్యత వహించాలి. యుద్ధం జరిగితే వాళ్ళ మీదనే జరగాలి. ఎవరైతే 42% రిజర్వేషన్ ఇస్తామని ఆలోచించకుండా పెట్టినరా? ఆలోచించకుండానే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిండ్రా? అంటే మీరు మొత్తం మీరు ఇచ్చిన హామీని మొత్తం ఏమి ఆలోచించకుండా ఉత్తగా ఓట్ల కోసం ఇచ్చిరని అనుకోవాలా? అంటే ఇన్ని రోజులు చేసిందంతా కాంగ్రెస్ డ్రామా అని కనిపిస్తలేదా? కాదు అని తెలిసిన ఇది చట్టం. అసలు కాంగ్రెస్ చేయాల్సిన పని చేస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మీద ప్రెషర్ పెంచాలి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచాలి. చేసిండ్రా వీళ్ళు ఏమన్నా? ఎవరైనా మాట్లాడినరా? ఎవరైనా అడిగినరా? ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ కాడ నుంచి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, పొన్నం ప్రభాకర్ అన్న దగ్గర నుంచి, మిగతా బీసీ మంత్రుల దగ్గర నుంచి, బీసీ లీడర్ దగ్గర నుంచి కాంగ్రెస్లో ఉన్న ఎవరైనా బీజేపీని ప్రశ్నించిండ్రా? మీరు పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తారా చెయ్యరా అని ప్రశ్నించిండ్రా? చట్ట సవరణ చేయకుండా ఎట్లా సాధ్యమవుతుందని మీరు బీసీలను మోసం చేశారు. ఎందుకు మీరు ఈ దాగుడు మూతలు ఆడినారు ఇప్పటిదాకా? సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. హైకోర్టులోనే వీళ్ళు వాదించలేదు, సుప్రీంకోర్టులో ఏం వాదిస్తారు?
మరి ఎవరు మిమ్మల్ని తప్పుదో పట్టించింది? ఎవరైనా న్యాయ నిపుణులు? మీకు తెలిసే కదా ఎంత చేసింది, తెలియకుండా చేయలే కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరిని పకరాలు చేద్దామని, ఏం చేద్దామని, అసలు ఈ బంద్ ఏంది, ఈ బంద్కున్న వాల్యూ ఏంది, అసలు పోరాటం ఎవరిపైన మనం చేసేది? బీజేపీ పైన చేయాలి పోరాటం, సెంట్రల్ గవర్నమెంట్ పైన చేయాలి, కాంగ్రెస్ పైన పోరాటం చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. మరి ఇంకేంది? కమ్యూనిస్ట్ పార్టీలో ఎట్లా ఉంటారు? అసలు ఎవరు సుప్రీంకోర్టు మీద హైకోర్టు మీద వేయడం అయితే అది చీకట్లో బాణం వేయడం అవుతుంది. ఎందుకంటే చట్టం ఉంటేనే చట్టాన్ని ఫాలో అవుతాయి కోర్టులు. ఇక్కడ చట్టం లేదని వాళ్ళు చెప్పారు. చట్టం చేసినరా అని అడిగితే చేయలేదన్నారు. అసెంబ్లీలో బిల్లు చేసి రాజ్భవన్కి పంపించడం, రాజ్భవన్ నుంచి మాకు రాలేదన్నారు. అంటే చట్టం కాలేదని అర్థం. ఎందుకు చేయలేదు? రాజ్భవన్లో గవర్నర్ ఎందుకు ఆమోదించలేదంటే రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలి. మరి ఇవన్నీ లేకుండానే స్వీట్లు పంచుకున్నారు, దండలు వేసుకున్నారు, పాలాభిషేకాలు చేయించుకున్నారు, ర్యాలీలు తీసిండ్రు, కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బంద్కు పిలిపించారు అదే కాంగ్రెస్ వాళ్ళు. ఎంత విచిత్రంగా ఉంది! చాలా విచిత్రమైన బంద్ ఇది నిజంగా. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు కనీసం ఎవరెవరు బీసీ లీడర్లని చెప్పండి. జాజుల శ్రీనివాస్ గారు చెప్తారా, ఆర్ కృష్ణయ్య గారు చెప్తారా, లేకపోతే ఇంకా వాళ్ళకి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు చెప్తాయా? ఎవరు అసలు ఎవరి మీద మీ ఫైటింగ్? నాకైతే ఆన్సర్ లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పొచ్చు ఎవరైనా కూడా. ఈ పోరాటం ఎవరిపైన? కోర్టుల మీద చేసే ఫైటింగ్ వేస్ట్. కోర్టులు ఏం పర్మనెంట్ కాదు. జడ్జీలు ఇవ్వాలంటారు, రేపు పోతారు. కోర్టులో ఏముంటుంది? చట్టం మీద ఉంటే అది కోర్టులో నడుస్తుంది. చట్టం చేయాల్సిన వాళ్ళు పార్లమెంట్లో చేయాలి. మరి ఎందుకు ఇప్పుడు ఆర్ కృష్ణ గారు బీజేపీలో ఉన్నారు కదా, ఇప్పుడు చేయాల్సింది వాళ్ళే కదా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ గారు బీసీ సామాజిక వర్గకు సంబంధించిన కేంద్ర మంత్రియే. మళ్ళీ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు పార్లమెంట్లో పెట్టాల్సింది ఎవరు? బీజేపీ పెట్టాలి. వాళ్ళు మద్దతు ఇవ్వలేదనుకో, బీఆర్ఎస్ పార్లమెంట్లో మద్దతు ఇవ్వలేదనుకో, కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదనుకో, అప్పుడు వీళ్ళు దోషులుగా మిగిలిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏ లెక్కను చేసినా కూడా ప్రశ్నించాలి. ఏ లెక్క ప్రకారం బీసీలను మోసం చేసి ఓళ్ళు రాల్పించుకున్నారో కూడా చెప్పాలి. 40% చెప్పింది వాళ్ళే. ఏ లెక్కని చెప్పారు? ఎట్లా చేద్దాం అనుకున్నారు? ఏం ప్లాన్ ఉంది వాళ్ళ దగ్గర? అంటే ఉత్తగా తమాషాకి చేద్దాం అనుకున్నారా? ఈ కులగణన దగ్గర నుంచి మోసమే జరిగింది. కులగణనకు కూడా శాంక్షన్ లేదు. కులగణన మీద గజెట్ చేయలేదు గవర్నమెంట్ ఇప్పటిదాకా. అసలు కులగణన రిపోర్టే లేదు, బయట లేదు, జనాలతో లేదు, ఎక్కడ ఓపెన్ అయ్యలేదు ఇంతవరకు. ఎనీవే, రేపే బంద్కు మద్దతు ఇద్దాం. సిగ్నల్ టీవీ కూడా మద్దతు ఇస్తుంది, నేను కూడా మద్దతు ఇస్తాను యాజ్ ఏ జర్నలిస్ట్గా. కానీ మనం బంద్ ఎవరిపైన అనేది నాకు క్లారిటీ లేదు. తెలంగాణ సమాజానికి ఎవరైనా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.